వెల్కమ్ బ్యాక్ గాయ్స్. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అయితే మనం డ్రీమ్ క్రికెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనమైతే IPL 2025 స్క్వాడ్తో ఆడబోతున్నాం. మనమైతే ఫస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ GT ఆడతాం. మనమైతే అన్ని మ్యాచెస్ 5 అవర్స్దే ఆడతాం. 20 అవర్స్ మనం టైం ఉండదు. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది గాయస్ కొన్ని సెకండ్స్లో. మనమైతే ఫస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ GT. ఇప్పుడైతే టాస్ వేద్దాం. మనమైతే టాస్లో టైల్స్ తీసుకుందాం. గెలిస్తే గెలుద్దాం, లేకపోతే లేదు. టైల్స్ అయితే తీసుకున్నా. హెడ్స్ అయితే వచ్చింది. అయితే GT మ్యాచ్ గెలిచింది. నాకు తెలిసి GT బౌలింగ్ తీసుకుంటుంది అనుకుంటా. ఆ బౌలింగే తీసుకున్నది గాయస్ GT. మనమైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ అన్ని దింపుదాం. ఏదైతే అదైంది, అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ అన్ని దింపుతున్నాం. ఫస్ట్ ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇస్తుండు. అయితే ఇప్పుడు ఫస్ట్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. అభిషేక్ శర్మ ఆన్ స్ట్రైక్. మనమైతే ఓన్లీ 5 అవర్స్ మ్యాచ్ ఆడుతున్నాం. సీమ్ అప్ వచ్చింది. ఫస్ట్ బాల్ స్ట్రేట్ వచ్చింది. కొడదాం అనుకున్నాడు, కానీ అభిషేక్ శర్మ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ బాల్. మనం ఫస్ట్ బాల్ ట్రయల్స్ అనుకోవాలి గైస్ ఎప్పుడైనా. తర్వాత రియల్స్ స్టార్ట్ చేద్దాం. రియల్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ బాల్ ఇన్ స్వింగ్ వచ్చింది, కానీ అది షాట్ వేరే అయిపోయింది. డైరెక్షన్ ఇంకా టైమింగ్ వేరే అయిపోయింది. ఇంకా క్యాచ్ పట్టుకున్నాడు ఫీల్డరు. నాకు తెలిసి అక్కడ శుభ్మన్ గిల్ ఉండే అనుకుంటా. ఆ శుభ్మన్ గిల్ అయితే క్యాచ్ పట్టుకున్నాడు. సెకండ్ బాలే మనది వికెట్ వెళ్ళిపోయింది కాదు. మస్తు కోపంలో ఉన్నా నేను. ఇషాన్ కిషన్ అయితే దింపిన. ఇప్పుడు అవుట్ స్వింగ్ వచ్చింది. ఒక ఇన్ స్వింగ్ ట్రై చేస్తున్నా కానీ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సారీ గైస్. ఇప్పుడైతే ఫోర్త్ బాల్కి వెళ్ళి అసలు ధమాకా స్టార్ట్ చేద్దాం. ఓవర్ ఫోర్త్ బాల్ 0 రన్స్ 1 వికెట్ పడ్డది. స్ట్రేట్ షాట్ వచ్చింది, యాకర్ వచ్చింది. ఇషాన్ కిషన్ కోపంతో ఫుల్ టాస్ లేపేసిండు. ఇప్పుడైతే ఓవర్ 5th బాల్ ఆడదాం. నాకు తెలిసి ఈ బాల్ కూడా 6 కొడదాం అనుకుంటున్నాను నేనైతే. 6 కొడదాం. ఇంకా నెక్స్ట్ బాల్ కూడా 6 కొడదాం. బ్యాక్ టు బ్యాక్ 3 6 ఇద్దాం. ఒక రిస్కీ షాట్ అయితే తీసుకున్నా ఇన్ స్వింగ్ మీద. ఇషాన్ కిషన్ రిస్కీ షాట్ కొట్టాడు, అయినా 6 కొట్టాడు. 4 కూడా కొట్టలేదు, డైరెక్ట్ 6 కొట్టిండు. రిస్కీ షాట్ మీద కూడా 6 కొట్టిండు. ఇప్పుడైతే ఓవర్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ ఇదైతే ఇన్ స్వింగ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక రిస్కీ షాట్ ఆడదాం అనుకున్నాడు, కానీ రిస్కీ షాట్ ఆడిండు. 4 పోతుంది అనుకుంటున్నా. 3 రన్స్కి అయితే ట్రై చేద్దాం. 3 రన్స్ అయితే అయిపోయింది గాయస్. 3 రన్స్ అయితే తీసినాం. 4th రన్కి ట్రై చేయలేం గాయస్, రిస్క్ ఎక్కువ అవుతుంది. 3 రన్స్ తీసినాం. 1 ఓవర్ 15 రన్స్, ఇంకా 1 వికెట్ పడ్డది. సెకండ్ ఓవర్ రాషిద్ ఖాన్ వేస్తుండు. మన స్ట్రైక్ మీదనేమో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ట్రావిస్ సైడ్ ఇంకా ఒక్క బాల్ కూడా ఆడలే. దానికి 15 రన్స్ అయినాయి. ఇప్పుడు ట్రావిస్ సైడ్ ఆడినప్పుడు ఏమవుతుందో చూడండి. ఇషాన్ కిషన్ ఏమో ఫస్ట్ బాల్ 6 లేపేసిండు. ఓవర్ ఫస్ట్ బాల్. ఇప్పుడు నెక్స్ట్ బాల్ కూడా 6 లేపుతాం చూడండి. ఇప్పుడు ఇంకొకటి ఇన్సైడ్ వచ్చింది. ఇన్సైడ్ వచ్చినా అవుట్ సైడ్ వచ్చినా ఏదో ఒకటి 6 లేపాం అనుకున్నాం, కానీ 6 అవ్వలేదు. ఇప్పుడైతే ఓవర్ 3rd బాల్ ఆడదాం గాయస్. ఓవర్ 3rd బాల్ అయితే ఇన్సైడ్ వచ్చింది. ఇంకొక 6 లేపేసిండు ఇషాన్ కిషన్ కోపంతో. 6 లేపేసిండు గాయస్. 6 అయితే లేపిండు. 7 బాల్స్ ఆడిండు అనుకుంటా ఇషాన్ కిషన్. నాకు తెలిసి 7 బాల్స్లో 27 రన్స్ అయితే కొట్టిండు. ఇప్పుడు ఓవర్ 4th బాల్ స్ట్రేట్ వచ్చింది, ఆమ్ బాల్ వచ్చింది. ఇంకో 6 పట్టేసిండు ఇషాన్ కిషన్ అయితే. ఇప్పుడు ఓవర్ 5th బాల్ ఆడదాం. ఇషాన్ కిషన్ అయితే దుమ్ము లేపుతుండు GT బౌలర్స్ది. ఒక్కో ఓవర్లో 18 రన్స్ కొట్టిండు. పోయిన ఓవర్లో 6 బాల్లలో కూడా 15 రన్స్ అయినాయి. ఈ ఓవర్లో మాత్రం 5 బాల్లలోనే నాకు తెలిసి 24 రన్స్ కొట్టిండు ఇషాన్ కిషన్ అయితే. ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఓవర్ లాస్ట్ బాల్ ఇషాన్ కిషన్ అయితే నాకు తెలిసి 33 రన్స్ అనుకుంటా. ఓవర్ లాస్ట్ బాల్ కొంచెం టైమింగ్ డిఫరెంట్ అయింది. ఇషాన్ కిషన్ అయితే మాత్రం 39 రన్స్ కొట్టిండు. ఓన్లీ 9 బాల్స్. రిస్కీ 3 రన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ 3 రన్స్ కాలే, 2 రన్స్ అయింది. ఇప్పుడైతే 3rd ఓవర్ మొహమ్మద్ సిరాజ్ అయ్యకి వచ్చిండు. ఇప్పుడైతే ఫైనల్లీ ట్రావిస్ హెడ్ స్ట్రైక్ వచ్చిండు. ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ ఇన్ స్వింగ్ వచ్చింది, తలకు తగిలింది. ట్రావిస్ హెడ్ కోపంలో ఉన్నాడు, మస్తు కోపంతో రగులుతున్నాడు. ఒక్క బాల్ కూడా ఇవ్వలేదని. ఇప్పుడైతే నాకు తెలిసి 6 మీద 6 లేపుదాం అనుకుంటున్నాడు. ఒకటి లాంగ్ ఆఫ్లో వచ్చింది, లాంగ్ ఆఫ్ కొట్టేసిండు. స్ట్రేట్ వచ్చిన బాల్ని లాంగ్ ఆఫ్ కొట్టేసిండు. లాంగ్ ఆఫ్ 6 కొట్టిండు. సెకండ్ బాల్ 6 రన్స్ కొట్టేసిండు. ఇప్పుడైతే ఓవర్ సెకండ్ బాల్ అయింది, అప్పుడే 6 రన్స్ కొట్టేసిండు ట్రావిస్ హెడ్. ఇప్పుడైతే ఓవర్ 3rd బాల్ స్ట్రేట్ షాట్ కొట్టిండు, కానీ 4 కూడా పోలేదు. ఓన్లీ
టూ రన్స్ వచ్చింది ఈ బాల్కి. థర్డ్ బాల్కి 2 రన్స్ వచ్చింది. మన టీంకి అయితే ఒక హాఫ్ సెంచరీ ఒక్కొక్క రన్ దూరం. మొత్తంలో అయితే ఇషాన్ కిషన్ ఎక్కువ కొట్టిండు, 41 కొట్టిండు. ఇంకా ట్రావిస్ హెడ్ కూడా 8 రన్స్ కొట్టిండు. ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు శుభ్మన్ గిల్ ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. దీంతో మన టీంకి 50 రన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇషాన్ కిషన్ స్ట్రైక్లో ఉన్నాడు. ఓవర్ 5th బాల్, సెకండ్ ఓవర్ 5th బాల్, ఇది థర్డ్ ఓవర్ 5th బాల్ సారీ. ఇన్ స్వింగ్ వచ్చింది, డీప్ కవర్లో అయితే షార్ట్ కొడదాం అనుకున్నాడు కానీ వికెట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇషాన్ కిషన్ సెంచరీకి ఖాళీ 9 రన్స్ దూరంలో ఉండే, 9 రన్స్, ఓన్లీ 9 రన్స్ దూరంలో ఉండే. ఆయన అవుట్ అయిపోయిండు. 11 balls 41 runs కొట్టిండు గాయస్. మస్తు కోపం వస్తుంది నాకైతే. ఆయన నితీష్ కుమార్ రెడ్డి అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ బాల్ ఆడుతుంది థర్డ్ ఓవర్ది. ఇప్పుడైతే అవుట్ స్వింగ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ బాల్ 6 లేపేసింది నితీష్ కుమార్ రెడ్డి. నాకైతే మస్తు కోపం వస్తుంది గాయస్. సిరాజ్ మీద మస్తు కోపం వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వికెట్ మన ఇషాన్ కిషన్ది వికెట్ తీసిండు. మంచిగా హాఫ్ సెంచరీ అయిపోతుండే. స్పిన్నర్ వచ్చిండు, కిషోర్ వచ్చిండు నాకు తెలిసి. ఫస్ట్ బాల్ 6 వెళ్ళిపోయింది గాయస్. ట్రావిస్ హెడ్ అయితే కోపంలో 6 కొట్టిండు ఇషాన్ కిషన్ అవుట్ చేసినందుకు. ఇప్పుడైతే సెకండ్ బాల్ ఆడదాం. నాకు తెలిసి మనం 100 రన్స్ అయితే కంప్లీట్ చేస్తాం. నాకు తెలిసి 101 టార్గెట్ ఇద్దాం. 150 రన్స్ అయితే కాదు కానీ 101 టార్గెట్ ఇద్దాం గాయస్. సెకండ్ బాల్ 4. ఇంకా ఈ ఓవర్లో 10 రన్స్ అయిపోయినాయి గాయస్. ఇప్పుడు ఓవర్ థర్డ్ బాల్ ఇది, 4th ఓవర్ థర్డ్ బాల్ ఇది. ట్రావిస్ హెడ్ స్ట్రైక్లు ఉన్నాడు. రిస్కీ షాట్ ఆడదాం అనుకున్నాడు గాయస్, అవుట్ అయిపోయాం గాయస్. ఇంకా బ్యాట్ మధ్యలోకి వెళ్ళి పోయింది గాయస్. ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు గాయస్. నెక్స్ట్ అయితే హెన్రిచ్ క్లాస్ అనేది దింపుదాం. హెన్రిచ్ క్లాస్ అన్న ఫేవరెట్ గాయస్. ఎస్ఆర్ఎస్లో నాకు మొత్తం ఫేవరెట్ హెన్రిచ్ క్లాస్ అనే. ఫస్ట్ బాల్ 6 లేపేద్దాం. ఫస్ట్ బాల్ 6 కొట్టేసిండు. ఫీల్డర్లు అయితే పైన చూసుకుంటూనే కూర్చుండు బాల్ ఏడుందని. స్టాండ్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసిండు. అప్పుడు అర్థమైంది 6 పోయిందని. ఓవర్ 5th బాల్, 4th ఓవర్ 5th బాల్ ఇది. ఫుల్ టాస్ వచ్చింది, వికెట్ల మీద వేసిండు కానీ 6 కొట్టేసిండు హెన్రిచ్ క్లాస్ అని ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే ట్రావిస్ హెడ్ అవుట్ చేసినందుకు నాకు తెలిసి. ట్రావిస్ హెడ్ ఇప్పుడైతే నెక్స్ట్ బాల్ ఓవర్ లాస్ట్ బాల్ ఇది, 4th ఓవర్ లాస్ట్ బాల్ ఇది. క్లాస్ అండ్ 2 balls 12 runs వచ్చిండు. ఇంకా నెక్స్ట్ బాల్ కూడా 6 కొట్టిండు. బ్యాక్ టు బ్యాక్ 3 sixes ఈ ఓవర్లో పడ్డది. ఈ ఓవర్ టోటల్ రన్స్ మనకు వచ్చింది 28. ఇప్పుడు హెన్రిచ్ క్లాస్ అనేది మంచిగా సెల్యూట్ కొట్టిండు కానీ ఇట్లా ఇచ్చిండు, ఫ్లెక్స్ చేసిండు అందరి ముందల. నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఇది, స్ట్రైక్లో ఉన్నాడు. నాకు తెలిసి ఒకటే బాల్ ఆడిండు అనుకుంటా. స్ట్రేట్ బాల్ వచ్చింది, టైమింగ్ వేస్ట్ అయింది, టైమింగ్ మంచిగా రాలే. అయినా 4 పోలే గాయస్. లాస్ట్ గిత్త మిగిలిండగా ఉండిపోతుంది కదా ఎందుకు. కానీ అయినా మనం 4 runs అయితే తీసుకున్నాం. కొంచెం ఇక్కడ ఫీల్డర్స్ పుల్లి ఉన్నారు, ఏమొస్తలేదు మనకి. నితీష్ కుమార్ రెడ్డి అయితే 2 balls 10 runs కొట్టిండు. హెన్రిచ్ క్లాస్ ఏమో 3 ballsకే 18 runs కొట్టేసిండు ఏకంగా. ఇన్ స్వింగ్ వచ్చింది 5th ఓవర్ థర్డ్ బాల్ ఇది, లాస్ట్ ఓవర్ ఇది. 92 అయితే కొట్టినాం మనం 3 wickets లాస్తో. ఇప్పుడైతే ఓవర్ థర్డ్ బాల్ ఇషాంత్ శర్మ వస్తుండ ఓవర్, నేను అప్పుడు చూడలే కదా ఇషాంత్ శర్మ అని. ఇప్పుడు అవుట్ స్వింగ్ వచ్చింది. నెక్స్ట్ బాల్ అవుట్ స్వింగ్, టైమింగ్ కొంచెం లేట్ అయింది కానీ అయినా నాకు తెలిసి 4 పోతుంది. ఏంది కాదు మనకి 2 సార్లు ఈ ఓవర్లో ఇట్లా బార్డర్ కాడ ఆగిపోతుంది బాల్, ఇట్లా పోతుంది బార్డర్ కాడ ఆగిపోతుంది. నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డి కిస్మత్లోనే లేదనుకుంటా, 6 కొట్టేది 4 కొట్టేది ఏమో, అప్పటికెళ్ళి బార్డర్ కాడనే ఆపుతుండు. ఇప్పుడైతే స్ట్రేట్ బాల్ వచ్చింది, స్ట్రేట్ లేపేద్దాం ఒకటి. కోపంతో స్ట్రేట్ కొట్టిడు, 4 వెళ్ళిపోతుంది నాకు తెలిసి. ఫీల్డర్ మాత్రం ఉరికి కాళ్ళు వస్తున్నాయి అనుకుంటా, మెల్లగా వస్తుండు. ఇప్పుడైతే మన టీంది 100 runs కంప్లీట్ అయిపోయినాయి గాయస్. 98 అనుకున్నా కానీ 100 runs కంప్లీట్ అయిపోయినాయి. మనం 101 టార్గెట్ ఇద్దాం అనుకున్నాం కానీ నాకు తెలిసి 101 కంటే ఎక్కువనే అవుతుంది. ఇప్పుడైతే 104 అయిపోయింది గాయస్. నితీష్ కుమార్ రెడ్డి 26 runs బై 6 balls. ఇంకా ఇది మన ఫస్ట్ ఇన్నింగ్ది లాస్ట్ బాల్. ఎంత టార్గెట్ ఇద్దామో చూద్దాం, ఎంత టార్గెట్ ఇస్తామో మనం జీటీకి.
ఇన్ స్వింగ్ వచ్చింది, కొట్టినాం అవుట్ అయిపోయినాం గైస్. అవుట్ అయిపోయినాం, ముందే అనుకున్నా అవుట్ అవుతామని. అవుట్ అయిపోయినాం కూడా, లాస్ట్ బాల్ అవుట్ అవుతాం గైస్ ఎందుకో అని. ఇప్పుడైతే నెక్స్ట్ ఇన్నింగ్ ఆడదాం, డిఫెండ్ చేద్దాం. 105 runs డిఫెండ్ చేయాలి. ఫస్ట్ ఓవర్ బ్యాట్ కమిన్స్కి ఇచ్చినాం. సాయి సుదర్శన్ స్ట్రైక్లు ఉన్నాడు. ఫస్ట్ బాల్ స్ట్రేట్ వేద్దాం. నాకు బౌలింగ్ అంత నచ్చదు కదా ఈ డ్రీమ్ క్రికెట్లో, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఇప్పుడు మనం ఎక్కువ రన్స్ ఇస్తాం కదా వాళ్ళకి, ఆ లాస్ట్ 3 లేదా 4 ఓవర్స్లో ప్రతి బాల్ 4 పోతుంటుంది ఎట్లనో కానీ. అది గ్లిచ్ అవుతుందో ఏమో తెలియదు కానీ ప్రతి బాల్ 4 పోతుంది. ఇంకా వాళ్ళు కొట్టిన ప్రతి బాల్ 4 పోతుంది, వికెట్ కూడా పడదు. అట్లా అయిపోతుంది ఒక్కొక్కసారి. అయితే ఇప్పుడు సెకండ్ బాల్ అయితే క్యాచ్ డ్రాప్ అయిపోయింది కానీ మొహమ్మద్ షమి క్యాచ్ డ్రాప్ చేసిండు. అర్థమైతే లేదు కానీ ఏమైందో ఈరోజు. సెకండ్ బాల్ ఏమో మనకు వికెట్ పడ్డది, సెకండ్ బాల్ క్యాచ్ డ్రాప్ అయింది. వాళ్ళు ఒక క్యాచ్ డ్రాప్ చేసారు, మనం ఒక క్యాచ్ డ్రాప్ చేసినాం. చెల్లి అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ బాల్ వేసినాము. థర్డ్ బాల్ మధ్యలోకి వెళ్ళి పోయింది. 4 పోతుంది అనుకున్నాం, మంచిదైంది, పోలేదు. సాయి సుదర్శన్ 3 balls 2 runs అనుకుంటా, 2 runs కొట్టిండు అనుకుంటా. అలా అయితే సగం ఓవర్కి 2 runs కొట్టి 3 runs కొట్టేసి ఒకటిసారి. అబ్బా 2 runs ఎవరికి అనుకుంటే 3 runs ఉరికి వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ బాల్ శుభ్మన్ గిల్ నాకు తెలిసి ఉన్నది స్ట్రైక్లా. ఇప్పుడైతే వేసిండు స్ట్రేట్ పోతనే బార్డర్ కాడ ఆగింది గాయ. నితీష్ కుమార్ రెడ్డితో కూడా ఇతనే అయింది అప్పుడు. ఇప్పుడు శుభ్మన్ గిల్తో కూడా ఇతనే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్నూరికి 3-2 ఊరుకుంటారు నాకు తెలిసి. పక్క 3 అని చెప్పిన 3 అని. ఇప్పుడైతే నెక్స్ట్ బాల్ ఒకటి స్ట్రేట్ వేద్దాం, ఇటు సైడ్కి వెళ్ళేద్దాం. 122 కొంచెం జూమ్ చేసుకుందాం. 122 kilometers వేసిన. అలా రన్ రేట్ 9 అవుతుంది. 9 రన్ రేట్ నడుస్తుంది. అమ్మా ఇప్పుడైతే ఓవర్ ఇది ఫిఫ్త్ బాల్ ఒకటే రన్ వచ్చింది మొత్తం. ఇప్పుడు లాస్ట్ బాల్ ఇది. శుభ్మన్ గిల్ 3 runs, సాయి సుదర్శన్ 4 runs. 4 balls ఆడాడిండు, 1 ball ఆడిండు. ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఓవర్ లాస్ట్ బాల్ 6 కొట్టేసాడు శుభ్మన్ గిల్. మనము అప్పటి నుంచి కొడతలేడు అనుకుంటే లాస్ట్ బాల్ 6 కొట్టేసిండు. ఒకటే ఓవర్లో ఎన్ని ఇచ్చిండు రన్స్? 13 runs ఇచ్చిండు నాకు తెలిసి. ఇప్పుడైతే అభిషేక్ శర్మని తెచ్చినాము. అభిషేక్ శర్మ స్పిన్నర్ గైస్. స్ట్రేట్ ఆమ్ బాల్ వేసిన ఒకటి. స్ట్రేట్ ఆమ్ బాల్ వేస్తే కూడా ఏం ఫరక్ పడలేదు, ఒకటే రన్ ఉరికారు, మంచిదైంది. ఇప్పుడు నెక్స్ట్ బాల్ అయితే వాళ్ళు ఉరుకుదాం అనుకున్నారు కానీ సాయి సుదర్శన్ వద్దన్నాడని శుభ్మన్ గిల్ మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే టాప్ స్పిన్ వేసిన ఒకటి. చూడండి గాయస్ 4 కొట్టేసిండు శుభ్మన్ గిల్. కోపంలో 4 కొట్టిండు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి బాల్ 4 కొడతాడు. అట్లా కొట్టొద్దు. అట్లా కొడితే ఇంకా అయిపోతుంది, మన మ్యాచ్ కూడా అయిపోతుంది. ఇంకా ప్రతి బాల్ 4 కొడితే చూడండి గాయస్, ఇప్పుడు ఇంకా 4 కొడుతూనే ఉంటాడు. ఓన్లీ 4 పోతాయి. మనం ఎట్లాంటి బాల్ ట్రై చేసినా ఏం చేసినా అది 4 పోతాయి. మనం ఫుల్ టాస్ వేసినా, జాకర్ వేసినా, షార్ట్ లెంత్ వేసినా, గుడ్ లెంత్ వేసినా, ఏం వేసినా 4 తప్ప ఏం పోవు. చూడండి గాయస్, ఇప్పుడైతే ఓన్లీ 4 పోతాయి. ఇప్పుడు నాకు తెలిసిన కాలే కానీ అమ్మయ్య 4 పోలే గాయస్. 1 run తీసిరు గాయస్. నేను అనుకున్నది అయితే కాలేదు కాదు, మంచిదైంది గాయస్. నేను అన్నది కాలే, అమ్మయ్య. ఇప్పుడు నేను అన్నది అయి ఉంటే నా పని అయిపోయేది. అభిషేక్ శర్మ సెకండ్ ఓవర్ లాస్ట్ బాలా అయ్యా, అప్పుడు సెకండ్ ఓవర్ కూడా అయిపోయిందా? నేను అంత తొందర అయిపోతుంది అనుకోలే. లాస్ట్ బాల్ అయితే 4 కొట్టేసిండు సాయి సుదర్శన్. శుభ్మన్ గిల్ 18 runs, సాయి సుదర్శన్ 9 runs కొట్టిండు. 27 runs అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే మనం నితీష్ కుమార్ రెడ్డిని దించినాం. 27 runs అయితే వాళ్ళే, 0 wicket లాస్. నితీష్ కుమార్ రెడ్డి నాకు తెలిసి ఒక వికెట్ పక్కా తీస్తాడు. ఈ ఓవర్లో 1-2 వికెట్లు పడతాయి. కానీ ఫస్ట్ బాలే 4 పోయింది. నేను చెప్తున్నాను కాదు, ఈ ఓవర్లో ఫస్ట్ ఒక వికెట్ అయినా దొరుకుతుంది కాదు, పక్కా చెప్తున్నా. ఇప్పుడైతే ఈ బాల్ పక్కా అవుట్ అవుతుంది గాయస్, పక్కా అవుట్ అవుతుంది. చూసుకోండి, మీరు నా మాటలు గుర్తు చేసుకోండి. కానీ ఏంది గాయస్, 4 ఫీల్డర్లు ఎందుకు ఉరకలేకపోతున్నారు? ఏంది బ్యాటింగ్ చేసినాక
ఏందో అర్థమవుతలేదు గాయస్, వీళ్ళు ఏం చేసారో ఏమో. ఫీల్డర్లు అయితే ఉరుకుతలేరు. ఇప్పుడైతే ఫుల్ స్పీడ్ వేద్దాం. 130 కిలోమీటర్ల రన్ రేట్ అయితే వాళ్ళకి 26 రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది. 6 ఓటేషన్ అని కూడా అమ్మ 4 పోయింది, 6 పోలే. నాకు తెలుసు శుభమన్ గిల్ అయితే మస్తు ఫామ్లోకి వచ్చిండు. 4 కొడతాడు అనుకుంటా. ఈ బాల్ కూడా 4 కొట్టద్దు దేవుడా. ఈ బాల్ కింద 4 పోయింది అనుకో, ఇంకేందిలే. అభిషేక్ శర్మ 12 రన్స్ ఇప్పటికే ఇచ్చేసిండు 3 బాల్స్లో. ఫస్ట్ 2 ఓవర్స్లో అంత ఏం కాలేదు, 22-23 రన్స్ అయినాయి. ఇప్పుడైతే ఇంత ఎక్కువ అవుతున్నాయి గాయస్, ఏందో అర్థమవుతలేదు. ఈ బాల్ కూడా 4 పోయింది. నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డికి ఓవర్ వచ్చురాలే, ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంకొకటి ఇన్స్వింగ్ వేద్దాం. కాళ్ళ కాడ ఇన్స్వింగ్ వేస్తున్నా. దేవుడా ప్యాట్స్కి తగ్గల ఎల్బిడబ్ల్యూ అయిపోవాలి ఏమైతే కానీ. అమ్మ ఎల్బిడబ్ల్యూ కూడా కాలే, 4 పోయింది మళ్ళీ. అమ్మ ఓవర్లో 5-4 అయినాయి కదా. ఇప్పుడు నాకు తెలిసి పక్క అన్ని బాల్ 4లే కొడతాడు శుభ్మన్ గిల్. మస్తు ఫామ్లోకి వచ్చినట్టుండు. ఈ బాల్ని కూడా 6, అమ్మయ్య 6 పోలేదు దేవుడా. 6 పోతే ఇంకేందిలే, మంచిగా ఉండదు. అమ్మాయి 4 పోయింది. ప్రతి బాల్ 4 కొట్టినా ఏం కాదు కానీ 6 కొట్టొద్దు అంతే. ఇప్పుడైతే నాకు తెలిసి మొహమ్మద్ షమీనే దింపుతాం. చూద్దాం ఏమవుతుందో ఏమో. ఎన్నైతే ఏదైతే అది కానీ. ఫస్ట్ బాల్ ఏమేద్దాం, అవుట్ స్వింగ్ వేద్దాం. నార్మల్ స్లో బాల్ ఇన్స్వింగ్ వేసేద్దాం. అవుట్ స్వింగ్ వద్దు కానీ ఇన్స్వింగ్ వేద్దాం. కొంచెం ఇట్లా ఫుల్ లెంత్ వేద్దాం. పోతుంది అనుకుంటే ఇట్లా టప్ ఇట్లా పోవాలి కానీ అది పోలే, 4 పోయింది. ఏం చేయాలో అర్థమవుతలేదు గైస్. ఇప్పుడు ఏం చేయాలి, 2 అవర్స్ వరకు పుల్ల ఆడేది మొత్తం. 2 అవర్స్ లాస్ట్లో ఒక 6 కొట్టిండు. తర్వాత 3rd ఓవర్ మొత్తం 4లు కొట్టిండు. ఇప్పుడు 4th ఓవర్ కూడా నాకు తెలిసి మొత్తం 4లు కొడతారు అనుకుంటా. శుభ్మన్ గిల్ ఏమో హాఫ్ సెంచరీకి 8 రన్ల దూరం ఉన్నాడు అంతే. క్రాస్ సీమ్ వేసినాం కానీ దానికి కూడా 4 కొట్టాడు. ఏం చేయాలి అర్థమవుతలేదు. ఇప్పుడు ఏం చేద్దామో అర్థమవుతలేదు. అన్ని 4లు కొడుతుర్రు వాళ్ళు. అమ్మమ్మమ్మ నాకు తెలిసి ఇప్పటికీ కంటిన్యూస్లీ 8 4లు పోయినాయి. పోయిన ఓవర్లో 6, ఈ ఓవర్లో 8. ఓవర్ 3rd బాల్ అయితే ఇది స్ట్రేట్ వేసినాము కానీ 4 వెళ్ళిపోయింది. ఇద్దరు ఫీల్డర్ల మధ్యకి వెళ్ళి ఒక ఫీల్డర్ అయితే డైవ్ కూడా వేస్తలేడు ఆడైతే. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ డైవ్ కూడా వేస్తలేడు ఆడైతే. ఎందుకున్నాడో ఏమో మరి. సుక్కలు చూసుకుంటా కూర్చున్నాడు. అందరు ముఖాలే చూస్తున్నాడు అప్పటికెళ్ళి. ఈ ఫీల్డర్ అయితే పట్టుకోలే, పక్కానికి వెళ్ళిపోయింది బాల్. ఎవ్వరు ఏం చేస్తలేరు ఈడ. అమ్మ నాకు తెలిసి ఈ మ్యాచ్ ఓడిపోతాం అనుకుంటా గాయస్. 8 balls వాళ్ళకి 38 runs కావాలి. వాళ్ళు మొత్తం 4లు కొట్టినా సరే కానీ ఒక్క 6 కొట్టొద్దు అంతే. ఒక్క 6 కొట్టొద్దు. ఒక్క 6 కొడితే అయిపోతుంది మనం. అవుట్ పట్టుకోలే గాయస్, వీళ్ళు బాల్ పట్టుకోలే. కొంచెం డైవ్ చేస్తే అయిపోతుందిలే కదా. ఇప్పుడైతే 2 runs అయితే అయిపోయింది. మనం పవర్ ప్లే ఫీల్డింగ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. పవర్ ప్లే 3 పెట్టినా గాయస్ సెట్. మనం ఏదంటే అది పెట్టుకోవచ్చు, ఇట్లా ఫీల్డ్ అట్లా ఏముండదు. నేనైతే పవర్ ప్లే 3 తీసుకున్నా. ఇప్పుడైతే ఇప్పుడు అవుట్ అవుతుంది అనుకుంటా. అవుట్ కాలే గైస్. మొహమ్మద్ షమీ అందరికంటే 2 runs తక్కువ ఇచ్చిండు అంతే. అందరూ 24 ఇస్తుంటే మనోడు 22 ఇచ్చిండు. మంచిది, అందరికంటే 2 runs తక్కువ ఇచ్చిండు. ఇప్పుడైతే మల్డర్ వచ్చిండు. నేను చూడకుండా గాయస్ వేరే బౌలర్ని సెలెక్ట్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడైతే షార్ట్ లెంత్ వేసిండు. శుభ్మన్ గిల్ అయితే 4 కొట్టేసిండు. ఓన్లీ ఇప్పుడు హాఫ్ సెంచరీకి 4 runs దూరంలో ఉన్నాడు. నాకు తెలిసి 14 balls హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వాళ్ళ టీంలో అయితే 77 runs అయినాయి, 77 runs. ఇంకా 5.1 అదే 4.1 hours 5th over ఫస్ట్ బాల్. ఇప్పుడైతే వాళ్ళకి 4 balls 24 కావాలి. సెకండ్ బాల్ కూడా 4 కొట్టేసారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు 4 balls 4 6లు కొట్టాలి కంటిన్యూస్లీ. ఒక్క బాల్ కూడా 4 కొట్టారు అనుకో మనమే గెలిచినట్టు గైస్ ఈ మ్యాచ్. ఇప్పుడు చూద్దాం. ఓవర్ 3rd బాల్ 4 కొట్టినా సరే నాకేం పర్వాలేదు. 4 కొట్టేసారు గైస్. ఈ మ్యాచ్ అయితే మనం గెలిచిపోయినాం గైస్. ఈ మ్యాచ్ మనం ఎట్లయినా గెలిచిపోయినాం. అందుకనే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక నోవా లేకుండా చాలు ఈ మ్యాచ్ గెలిచిపోయినట్టే మనం. సారీ గైస్, అది నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవి అప్పుడప్పుడు ఫోన్ ల్యాగ్ అవుతుంది, అందుకనే నోటిఫికేషన్ వచ్చినా తీసేసుకోవాల్సి వస్తుంది నాకు. సారీ.
శుభ్మన్ గిల్ అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసిండు శుభ్మన్ గిల్ అయితే హాఫ్ సెంచరీ. మనం ఫీల్డింగ్ చేంజ్ చేద్దాం, డిఫెన్సివ్ 1 పెట్టినాం. శుభ్మన్ గిల్ అయితే తన హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసిండు ఇప్పుడు. అయ్యో నేను చూడలేదు, స్కిప్ చేసేసి అనుకుంటాను నాకు తెలిసి. శుభ్మన్ గిల్ అయితే 62 రన్స్ కొట్టిండు. లాస్ట్ బాల్ కాదు ఇది, వాళ్ళు 6 కొట్టినా ఎంత కొట్టినా వేస్టే, ఎందుకంటే మనమే గెలిచినట్టు. వాళ్ళకి ఒక్క బాల్ 12 రన్లు కావాలి, ఎట్లా అది కాదు. అయితే ఇప్పుడు మనం గెలిచినట్టుగా మనమైతే మన ఫస్ట్ మ్యాచ్ని కాదు మర్చిపోయినా, ఫస్ట్ మ్యాచ్ని అయితే గెలిచేసినాం గాయస్ SRH వర్సెస్ GT. మనమైతే 5 ఓవర్స్లోనే 104 కొట్టినాం, వాళ్ళు 5 ఓవర్స్లో 97 కొట్టారు. మనమైతే 7 రన్స్తో గెలిచినాం గాయస్. సో ఈరోజుకి ఇంతనే గాయస్, ఈరోజుకైతే ఇంతే గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో బాయ్.